హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనకైతే మరొక బిగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది గైస్. ఈ నోటిఫికేషన్ మనకు జస్ట్ ఇందాకనే మనకైతే అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అయిన వెంటనే మీకైతే నేనైతే ఇన్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయినాయి గైస్. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సంబంధించిన పోస్టుకు సంబంధించిన వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది గైస్. దీంట్లో మనకి వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ నోటీస్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించిన పోస్ట్ కింద మనకైతే వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు టోటల్గా 309 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. జనరల్ వాళ్ళకు 125, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 30, ఓబీసీ వాళ్ళకైతే 72, ఎస్సీ వాళ్ళకి 55, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 27 అన్నమాట. టోటల్గా మనకి 309 వేకెన్సీస్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ 3 years మనకు సైన్స్ ఫీల్డ్లో అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి ఉంటాం. ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అయితే ఫీల్డ్లో అయితే మనకైతే కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి. బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి. లేదా మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ డిసిప్లిన్లో ఏ డిసిప్లిన్ అయినా పర్లేదు. ఇంజనీరింగ్లో అయితే మనకు బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. కంప్లీట్ అయిన వాళ్ళు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించిన రిటర్న్ ఇంగ్లీష్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించిన స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. 10th or 12th స్టాండర్డ్కి సంబంధించిన ఇంగ్లీష్ లెవెల్ ఆఫ్ స్కిల్స్ అయితే మనకైతే ఉండాలన్నమాట. అలాగే దీనికి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్ బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ అయితే దీనికైతే అలో అయితే ఉన్నారన్నమాట. అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఉన్న బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, అలాగే బీఈ, బీటెక్, బీఎస్సీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే 18 నుంచి 27 years మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. May 24th వరకు అయితే మనకు 18 నుంచి 27 years మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది గైస్. మనకైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మనకు 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. మనం 32 ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 32 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది గైస్. వీళ్ళు మనకు 30 years వరకు అయితే వీళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. 37 years వరకు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. అలాగే దానికి సంబంధించిన ఈవెంట్ డేట్ చూసుకుంటే ఆన్లైన్లో మనకు అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఓపెనింగ్ డేట్ చూసుకుంటే April 25 నుంచి అయితే మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే రిసీవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఆన్లైన్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే May 24 వరకు అయితే మనకైతే టైం అయితే ఉంది. కంప్యూటర్ బేస్కి సంబంధించి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన డేట్ ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లు అయితే అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది. మీరు అప్లికేషన్ కూడా వీళ్ళకి సంబంధించిన www.ai.aero ఈ వెబ్సైట్లో అయితే మీరైతే కెరీర్స్ పేజ్లో అయితే మనకు నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అయితే మనకైతే April 25th అయితే మనకైతే అప్లై చేసుకోవడానికి అలో అయితే చేస్తారన్నమాట. లింక్ అయితే అక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్లో. ఈ జాబ్కి సంబంధించి మన పే లెవెల్ చూసుకుంటే స్టార్టింగ్లో మనకు 40,000 అనే శాలరీ అయితే ఉంటుంది. 1,40,000 వరకు అయితే మనకు శాలరీ అయితే ఇంక్రిమెంట్ అవ్వడం జరుగుతుంది. పే లెవెల్ 1కి సంబంధించిన శాలరీ అనమాట. చాలా ఎక్కువ ఉంటుంది శాలరీ. అప్రాక్సిమేట్లీ మనకు పర్ యానం అయితే మనకు 30 lakhs పర్ యానం అయితే ఉంటుంది. వీళ్ళే ఇక్కడ మెన్షన్ చేస్తారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మంత్లీ మనకు 1 lakh పైగానే మనకైతే శాలరీ అయితే రావడం అనేది జరుగుతుంది. మన బేసిక్ పేతో పాటు 35% డిఎన్ఎస్ అలవెన్స్, అలాగే హౌస్ రెంట్ అలవెన్స్, మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సిపిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్కి సంబంధించినవి, మెడికల్ బెనిఫిట్స్కి సంబంధించిన మనకైతే చాలా అడిషన్ మనకు అలవెన్సెస్ అయితే చాలా ఉంటాయి. దీనికి సంబంధించి మనకు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఓన్లీ ఇండియన్ నేషనల్, ఆల్ ఇండియన్ నేషనల్స్ అయితే దీనికి సంబంధించి మనం అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్ మనకు May 24 వరకు అయితే మనకైతే లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. May 24 వరకు అయితే మనకైతే లాస్ట్ డేట్ అయితే ఉంది. అప్పటి వరకు అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్ మనకు April 25th అయితే మనకైతే అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయితే అవ్వబోతుంది. వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ మీరు చేసుకోవాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన AI.కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే మీరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత ఈ పోస్ట్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని మీరైతే రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిపోయిన తర్వాత మీరైతే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఫోటో, సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అవన్నీ అప్లోడ్ చేసి మీరైతే
అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో వీళ్ళే సిలబస్ సెక్షన్లో వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకు టెస్ట్కి అయితే మనకు పిలవడం అనేది జరుగుతుంది అనమాట. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని అయితే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, అలాగే దాంతోపాటు మనకు ఫిజికల్ మెడికల్ టెస్ట్కి సంబంధించిన టెస్టులు అయితే మనకైతే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వాటిలో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ మీరు చేసుకోవాలనుకుంటే వీళ్ళకి సంబంధించిన కెరీర్స్ డాట్లో మీరు కెరీర్స్ పేజ్లో అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీరైతే రిజిస్టర్ అవ్వాలి. మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో దానికే మనకు అడ్మిట్ కార్డ్ అనేది మనకు వస్తుంది అనమాట. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు, మెయిల్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మనకైతే అప్లికేషన్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే మనమైతే ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటోగ్రాఫ్ అప్లై చేసేటప్పుడు మనమైతే జస్ట్ 3 months బ్యాక్ ఉన్న ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేయండి. సిగ్నేచర్కి సంబంధించి వైట్ పేపర్ పైన మరి బ్లాకింగ్ పెన్ తోటి మీరైతే సిగ్నేచర్ చేసి జస్ట్ పేపర్ మొత్తం ఫోటో తీయకుండా జస్ట్ మన సిగ్నేచర్ ఏరియా మాత్రమే ఫోటో తీసి మీరైతే అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనం జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 1000 రూపీస్ అయితే మనకు అందరికైతే మనకు 1000 రూపీస్ అయితే ఉందన్నమాట ఫీ. ఎటువంటి క్యాస్ట్ అయితే లేదు దీంట్లో. కాకపోతే ఎవరైతే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిర్రో దీంట్లో ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించింది మనకు ఎవరైతే అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకైతే SC ST PWD క్యాండిడేట్స్కి మాత్రము ఎటువంటి ఫీ లేదన్నమాట. ట్రైనింగ్ కంప్లీట్ చేసిన SC ST PWD క్యాండిడేట్స్కి మాత్రమే ఎటువంటి ఫీ లేదు. మిగతా వాళ్ళందరూ 1000 రూపీస్ మీరైతే అప్లై అయితే చేసుకోవడానికి అయితే మీరైతే పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో అదైతే మనకు April 25th అయితే మన వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకైతే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లో అయితే మీరైతే చెక్ చేస్తూ ఉండండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అయితే కెరీర్స్ పేజ్లో మనకైతే యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే షేర్ చేయండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.